హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. నా పేరు పద్మజ. మనం హిందీ ఆంధ్రప్రదేశ్ హిందీ 10th క్లాస్ న్యూ సిలబస్ ఫస్ట్ లెసన్ సాఖీ చదువుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మనం 3 దోహేలు చదువుకున్నాము. సో ఈ వీడియోలో మిగతావి చదువుకుందాం. ఓకే. సో ఫస్ట్ सुखिया सब संसार है, खाए अरु सोवे, दुखिया दास कबीर है, జాగే ఆర్ రోవే. ఫస్ట్ ఈ దోహేలో ఉన్న మీనింగ్స్ ఏంటేటో చూసుకుందాం. ఓకే. ఫస్ట్ వన్ సుఖియా అంటే సుఖ్, ఖుష్, సంసార్ దునియా, జగ్, ఖాయే అంటే ఖాకర్, సోవే సోకర్, దాస్ అంటే సేవక్, జాగే అంటే జాగన తెలివేసి ఉండడం అనమాట, రోవే రోనా ఆడడం, दुखिया दुख. सो कबीर दास ने उपयुक्त दोहे में ईश्वर को पाकर माया विमुक्त होने की बात समझा है. ఈ లోకంలో ఉన్న మాయా ఓకే ధోకాబాజీ అంటే మోసం ఇలాంటివన్నీ తోటి ముక్తి చెందాలి అంటే దేవుడు అనుగ్రహం కావాలి, దేవుడి భక్తిలో ఉండాలి అని అంటున్నారు. कबीर दास जी कहते हैं कि संसार के लोग अज्ञान रूपी अंधकार में डूबे हुए हैं और నిషా మే సో రహే. అంటే ఏమంటున్నారంటే ఇప్పుడున్న కొంతమంది పిల్లలు ఎంటర్టైన్మెంట్ అని పబ్బులకని డ్యాన్సులకని ఇక్కడని కిట్టి పార్టీలని వెలిగి వాళ్ళు అజ్ఞానంతో తన జీవితంలో ఉన్న విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఓకే. అప్పని మృత్యు ఆది సే భీ అంజాన్ సోయే హై. తన మృత్యుతో కూడాను వాళ్ళకి తెలియకుండా దూరంగా ఎంటర్టైన్మెంట్ అంటే తినడం, ఓకే, తాగడం, పడుకోవడం ఇదే అనుకుంటున్నారు లైఫ్. తన విలువైన జీవితంలో ఉన్న విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అంటున్నారు. ఓకే. ఆ వృధాలోనే వాళ్ళు సంతోషం జీవితం అనుకుంటున్నారు, అందులోనే వాళ్ళు సుఖం అనుకుంటున్నారు, సుఖంగా ఉంటున్నాం అనుకుంటున్నారు అని అంటున్నారు. ఏక మాత్ర కబీర్ దుఃఖీ హై. ఒక కబీర్ దాస్ చాలా దుఃఖంగా ఉన్నాడు. ఎందుకు? వే జాగితే హుయే హై, రోజు పగలు రాత్రి పడుకోకుండా ఓకే తెలివేసి ఉంటూ ఏడుస్తున్నాడు. క్యూంకి వహ ఈశ్వర్ కో పానే కి ఆశా మే హమేషా చింతా మే జాగతే రహతే. అతను ఈశ్వర భక్తిలో ఉండి ఓకే సో అలాగే ఈశ్వర భక్తిలో ఉండి అందులోనే సంతోషం ఎత్తుకోవడం గురించి ఆ తండ్రి కనిపిస్తాడు అని అతని భక్తిలో లీనం అవడం గురించి ఆ ఆశలోని పగలు రాత్రి తెలివేసి ఉండి చింతలోని మునుగుతూనే ఉన్నాడనమాట. నెక్స్ట్ ఏంటి? బిరహ భువంగం తన్ బసై మంత్ర నా లాగే కోయి, రామ బియోగి నా జివై తో బౌరా హోయ్. బిరహ అంటే వియోగ్, భువంగం అంటే తెలుసు కదా పాము, తన్ అంటే శరీరు, బస అంటే బసన, కోయి అంటే కోయి దూసరా, మంత్ర నా లాగే ఉపాయ్ అంటే కోయి ఉపాయ్ నహీ హై, రామ్ అంటే తెలుసు భగవాన్, వియోగి అంటే దూరైన విడిపోవడం విచరణ, జీవై కోయి జీ నహీ సక్తా, జీవై తో ఒకవేళ బతికుంటే బౌరా హుए पागलों के समान ही हो जाता है. सो ఈ దోహేలో कबीर दास जी कहते हैं कि जब मनुष्य के मन में अपनों के बिछड़ने का दुख सांप बनकर काटने लगता है तो उस पर ना कोई मंत्र का असर करता है ना ही कोई दवा का असर करते हैं. ఓకే. కబీర్ దాస్ జీ ఏమంటున్నారంటే మనకి ఇష్టమైన మనుషులు దూరం అయితే మన మనసులోని ఒక దుఃఖం ఎలాగుంటుంది, ఒక పాములాగా ఉండి అది అస్తమానం కాటేస్తున్నట్టుగా ఉంటుంది. ఓకే. ఒకవేళ పాము చూడండి కాటేస్తే దానికి మందులు ఉంటాయి. పూర్వకాలంలో మందులు గట్టి ఉండేవి కాదు, మంత్రాలతోటే బతికించుకునేవారు. సో అతను ఏమంటున్నారంటే ఆ విరహ, ఆ వేదన, ఆ ఏడుపు, ఇష్టమైన మనిషి దూరం అయిపోతే మనసులో ఉన్న ఆ బాధ విరహ ఎలా ఉంటుందంటే పాము కరిస్తే దాని మీద మంత్రం కూడా పనిచేయదు, దాని మీద ఏ మందులు పనిచేయదు, అలాగే విరహలో ఉండి ఎంతో దుఃఖంగా ఉంటుంది. उसी तरह ईश्वर के वियोग में मनुष्य जीवित नहीं रह सकता और यदि वह जीवित रहता भी है तो उसकी स्थिति पागलों की जैसी होती. అలాగే మనతో దేవుడు దూరంగా ఉంటే
దేవుడి భక్తిలో మనం లేకపోతే, సో మనకిష్టమైన దేవుడు మనకి దగ్గర లేకపోతే, దూరం అయిపోతే మనం జీవించలేం. ఒకళ్ళు జీవించినా ఎలా ఉంటామో పాగలం చేసే రైతే పిచ్చోళ్ళలాగా అయ్యి తిరుగుతాము అని కబీర్ దాస్ జీ చెప్తున్నారనమాట. నెక్స్ట్ దోహా, నిందక్ నేడా రఖియే ఆంగనీ కుటీ బంధాయి బిన్ సాబన్ పానీ బినా నిర్మల్ కరే సుభాయి. నిందక్ అంటే నిందా కర్నే వాళ్ళు, వేరే వాళ్ళు ఏమైనా చిన్న తప్పు చేసినా వాడిని అంటే ఇలా చేసావు అలా చేసాను ఎక్కిరించడం, టీస్ చేయడం. నేడా అంటే పాస్మే, ఆంగని అంటే ఆంగన్మే లేదా సామ్నే, కుట్టి అంటే ఝోపడి, చిన్న ఝోపడి అనమాట, చిన్న కుటీరం. బంధాయి బంద్కర్, ఓకే. బిన్ కే బినా లేకుండా, సాబన్ అంటే సబ్బు, పానీ నిర్మల్ కరై కర్నా సుభాయ్ అంటే స్వభావం. సో ఈ దోహేలోని कबीर दास जी कहते हैं कि निंदकों को आंगन में कुटिया बनाकर अपने निकट रखा जाए. వాళ్ళని ఎక్కువ నిందించే వాళ్ళని మన వాకిల్లోనే చిన్న కుటీరం పెట్టి వాళ్ళని మన దగ్గరే ఉంచుకోవాలట. जो हमारी निंदा करते उसे अपने अधिक से अधिक पास ही रखना चाहिए, మన దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకు? वह तो बिना साबुन और पानी के हमारी कमियों को बताकर हमारे स्वभाव को साफ करता है. ఆడేం చేస్తాడు, రోజు మనకి నిందిస్తూ ఉంటాడు, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు. అటప్పుడు ఆ మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం మన లైఫ్లో. సో అలా చేయడం వల్ల ఎలా ఉంటుంది అంటే, బినా సాబున్ और पानी के हमारी कमियों बताकर हमारे स्वभाव को साफ कर. సబ్బు నీళ్ళు లేకుండా ఎలాగైతే మన స్వభావాన్ని క్లీన్ చేస్తున్నాడు, అంటే మన మనసుల్ని సాఫ్ చేస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు అనమాట. దానివల్ల మనలో ఉన్న ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి దూరం అవుతుంది. సో మనలోనే మంచితనం వస్తుంది. సో మనకి నిందించే వాళ్ళు, మనల్ని తప్పులు చూపించేవారు మనకు పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే వాడు ప్రతిసారి మనకి గుర్తు తెచ్చుకొని మన తప్పుల్ని చూపిస్తూ ఉంటే, ఆ తప్పులు మనం రెండోసారి చేయకుండా ఉంటే అలాగ రాను మన జీవితంలోనే ఒక మంచి స్వభావం వస్తుంది అని కబీర్ దాస్ జీ చెప్తున్నారనమాట. నెక్స్ట్ దోహే, पोथी पढ़ी पढ़ी जग मुआ पंडित भया न कोई ఏకై అషిర్ పీవ్ కా పఢై సు పండిత్ హోయ్. పోథీ అంటే గ్రంథాలు, పుస్తకాలు. పढ़कर. జగ్ అంటే సంసార్, దునియా. మువ్వా అంటే మరిగా. పండిత్ అంటే జ్ఞానం, పండితుడు అంటేనే జ్ఞానవంతుడు అని అర్థం. భయా హువా ఏక్ అషిర్ ఏక్ హీ అక్షర. పఢై అంటే పఢేతో. పీవ్కా అంటే ప్రేమకా. సు అంటే వహ, పండిత్ అంటే జ్ఞానం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? कबीर दास जी कहते हैं कि मोटी मोटी किताबें पढ़ने से कोई ज्ञानी नहीं बन पाता है. పుస్తకాలు గ్రంథాలు చదివి ఏ మనిషి జ్ఞానవంతుడు అవడు. इसके बदले में अगर किसी ने प्रेम का एक अक्षर भी पढ़ लिया तो वो बड़ा ज्ञानी बन जाता है. విద్య के साथ साथ వ్యవహారికత भी जरूरी होती है. ఓకే, దీనంతు తన జీవితంలో ఉన్న అనుభవం చూసేసి నేర్చుకున్నవాడు మహాజ్ఞాని. ఓకే, సో ఆ అనుభవం ఎలాగా, ఇరుగు పొరుగులతో ప్రేమగా ఉండి వాళ్ళ విషయాలు తెలుసుకుంటే అప్పుడు వాడికి జ్ఞానం వస్తుంది. అంతేగాని పుస్తకాలు చూసేస్తే జ్ఞానం వచ్చేదు అని ఎవరంటున్నారు? కబీర్ దాస్. ఓకే, లాస్ట్ దోహం, हम घर जालिया अपना लिया मुराड़ा हाथी अब घर जाला तास का जे चले हमारे साथी. ఫస్ట్ మీనింగ్స్ చూద్దాం. హమ్ అంటే ఇక్కడ మైనే, ఘర్ అంటే మోహమాయసే బన ఘర్, వ్యామోహం. ఆపనాం అంటే అపనా, జాలియా అంటే జలానా, లియా అంటే లేకర్, మురాడా అంటే జ్ఞాన్ और విరహ की జల్తీ లక్కడి అనమాట. హాథీ అంటే ఏనుగు కాదు, ఇక్కడ హాతమే అని అర్థం, చెయ్యలో. తాస్కా ఉస్కా, హమారే సాథీ, హమారే సాథ్. ఇక్కడ కబీర్ దాస్ జీ ఏమంటున్నారు? लोगों में यदि प्रेम और भाईचारे का संदेश फूकना हो तो उसके लिए आपको पहले अपने मोह माया और सांसारिक बंधन त्यागने होंगे. ఓకే, సో మనం బయట ప్రజలకి సేవ చేయాలైనా, వాళ్ళందరితో కలిసి మెలిసి ఉండాలైనా ముందు మన ఇంట్లో ఉన్న మన వాళ్ళ మీద ఒకరికి హెల్ప్ చేయాలనుకుంటాం. సో సొసైటీలో ఉండి ఎవరైనా మనకి
అందరూ కలిసి అతనికి సహాయం చేద్దాం అన్నప్పుడు ముందు మన ఇంట్లో ఉన్న మన బంధం అంటే మన ఇంట్లో ఉన్న రిలేటివ్స్ మీద ఆ మోహ మాయ లేకుండా ఉంటే మనం వేరే వాళ్ళకి సహాయం చేయగలుగుతాం. లేదంటే మనం వాళ్ళందరూ కలిసి ఒకరికి డబ్బులు ఇచ్చి సాయం చేద్దాం అనుకున్నారనుకోండి, సో మీ ఇంట్లో వాళ్ళు ముందు యూస్ చేసుకుంటే అది రాంగ్ కదా. సో అందుకే అది ఎందుకు యూస్ చేసుకుంటారు, మీ ఇంట్లో వాళ్ళ మీద ఉన్న ప్రేమ అభిమానం. సో అది ముందు తీసేయమంటున్నాడు. అప్పుడు తీస్తే కానీ మీరు బయట సోషల్లోని సహాయం చేయగలుగుతారు అని. कबीर जैसे साधु के पद पर चलने की योग्यता पाने के लिए यही सबसे कसौटी है. ఓకే, కబీర్ లాగా సాధు అవ్వాలంటే ముందు ఇంట్లో వాళ్ళ మీద ఉన్న వ్యామోహం వదులుకోవాలి. ఓకే, ముందు ఇంట్లో వాళ్ళకి చెయ్యాలి, తర్వాత బయట వాళ్ళకి చూద్దాం అలా కాకుండా అందరూ కలిసి ఉన్నప్పుడు ముందు ఎవరికి చాలా ఇంపార్టెంటో అది ముందు వాళ్ళకి చేయడం మంచిది అని. ఓకే, సో ఫస్ట్ లెసన్ కంప్లీట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి.